ఐఐటిఎన్లు కొంతమంది కలిసి ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వే సంచలనం సృష్టిస్తోంది. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వపు యొక్క ఎమ్మెల్యేల పనితీరు బాగా డౌన్ అయింది అన్నటువంటిది. ఇందులో చూసుకుంటే ఇది ఐఐటిఎన్లు జి శ్రీధర్ ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్ హెడ్ బై రెనౌండ్ సెపాలజిస్ట్ ఆఫ్ 16 years ఎక్స్పీరియన్స్ అని ప్రకటించారు. ఇందులో డాక్టర్ ధర్మారావు ఎంస్టాట్ పిహెచ్డి, శ్రీరామ్ ఎంటెక్ ఐఐటి బాంబే, శ్రీ భూపేందర్ సింగ్ బిఈ ఐఐటి ఢిల్లీ, ఎంటెక్ ఐఐటి కాన్పూర్, శ్రీ విజయ్ కుమార్ పొలిటికల్ అనలిస్ట్, డాక్టర్ జి గంగాధర్ ఎంఎస్సి పిహెచ్డి సెఫాలజిస్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు 2024లో తెలుగుదేశం గెలుచుకుంది 135 స్థానాలు కదా. ఇవాళ ఇప్పుడు అందులో 54 స్థానాల్లో నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇన్ విచ్ ద ఎమ్మెల్యేస్ ఆర్ ఫేసింగ్ యాంటీ ఇన్కంబెన్స్. తెలుగుదేశం వాళ్ళు 54% మంది ప్రభుత్వ వ్యతిరేకతని చోటు చేసుకుంటున్నారు. అదే సందర్భంలో డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఎమ్మెల్యే పనితీరు పట్ల అసంతృప్తి ఉన్న వాళ్ళు 22 చోట్ల ఎమ్మెల్యేలు ఫేస్ చేస్తున్నారు. అట్లాగే జనసేనకు సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలు 14 మంది ఏది యాంటీ ఇన్కంబెన్సీ ఫేస్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళ మీద పనిచేస్తుంది. అట్లాగే వ్యక్తులుగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నది 3 మీదన. వైఎస్ఆర్సీపీ 11, వీళ్ళకి ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు, యాంటీ ఇన్కంబెన్సీ ఉండదు కాబట్టి. బీజేపీకి సంబంధించిన 8 మందిలో 4 ఎమ్మెల్యేలు యాంటీ ఇన్కంబెన్సీ ఫేస్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే వ్యక్తిగతంగా తేడా అంది. టోటల్గా 175కు గాను 72 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యతిరేకతని చూస్తుంటే 26 మంది ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకున్నారు. అంటే దాదాపుగా 72, 6, 78, 98 మంది ఈ పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు అన్నటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే. మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి పేరుతో ఇచ్చినటువంటి సర్వే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతోషంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటోంది.